ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి శాఖలకి సంబంధించి ఒక కొత్తగా ఆయన ప్రయోగాలు చేస్తున్నారు అనిపిస్తుంది. అంటే ముఖ్యంగా పిఠాపురం నుంచి చెత్త సేకరణ అంటే గతం ప్రభుత్వంలో మనం ముందు చూసుకుంటే చెత్త మీద పన్నేసేటువంటి ప్రభుత్వం మనం చూసాం వైఎస్‌సీపీ గవర్నమెంట్. కానీ పవన్ కళ్యాణ్ గారు అదే చెత్త నుంచి డబ్బులు ఎలా సంపాదించొచ్చు అనే ఒక కొత్త రకం ఒక 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 కొత్త రకమైనటువంటి పథకాన్ని అనుకోవచ్చు, లేదా కొత్త రకమైనటువంటి విధానాన్ని తీసుకొచ్చారు. ఇది సక్సెస్ అవుతదంటారా మేడం? ఎంతవరకు దీని మీద తీసుకుంటున్నారంటారు? మనం ఏ కొత్త ప్రాజెక్ట్ ని చేపట్టినా సరే నిరంతర పరిశీలన అనేది ఇంపార్టెంట్ సార్. మెయిన్ నిరంతర పరిశీలన ఉండాలి. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగుల్ని గత కొంతకాలంగా రాష్ట్రంలో ఏర్పాటైనటువంటి పరిస్థితుల దృష్ట్యా ప్రభుత్వ ఉద్యోగుల్ని, అలాగే ప్రభుత్వం కింద జరిగే ఏ ప్రాజెక్టుల్ని కూడా మరీ కళ్ళు మూసుకొని గుడ్డిగా నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే వాళ్ళకి ప్రైవేట్ ఉద్యోగుల్లాగా టార్గెట్లు ఉండవు. మెడ మీద టీమ్ లీడర్ కూర్చొని అయిందా లేదా అని తట్టడు. ఎప్పుడు నెలకు ఒకసారి వెళ్ళి జీతం తీసేసుకుని ఇంటికి వెళ్ళిపోతుంటారు. ఎప్పుడు సంవత్సరానికి ఒకసారి వాళ్ళ మీదకి ఎంక్వైరీకి వస్తుంటారు. అవి కూడా ఆ టైంకి ఏదో వచ్చిన వాళ్ళు మేనేజ్ చేసి పంపించేస్తే అయిపోద్ది అన్న కాన్సెప్ట్ లో కడుపులో నీళ్లు కదలకుండా కూర్చునే ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలను ఒక నానుడి మన రాష్ట్రాల్లో ఉంది. అట్లాంటి సిచ్యువేషన్ లో ప్రభుత్వ ప్రాజెక్టులు, ప్రభుత్వం చేపట్టేటువంటి ఏ విధమైన పైలట్ ప్రాజెక్టులు అయినా సరే పూర్తిగా సక్సెస్ అనేది 100% మనకి తెలిసే ప్రాక్టికల్ గా రావాలి అంటే, వాళ్ళు చూపించే బొమ్మల్లో కాకుండా మనకి తెలిసే ప్రాక్టికల్ లో రావాలి అంటే నిరంతర పరిశీలన అవసరం 100%. ఒక ప్రైవేటు ఉద్యోగిని ఆ టీమ్ లీడర్ ఎలా పనిచేయిస్తాడో అట్లాంటి స్థాయిలో ఒత్తిడి తెచ్చి నిరంతరం వాళ్ళని పింగ్ చేసి అయ్యిందా, ఎంతవరకు వచ్చింది, ఏంటి రిజల్ట్, దీనివల్ల మనకు వచ్చే లాభం ఏంటి, దీనివల్ల మనకు వచ్చే నష్టం ఏంటి, నిరంతరం వాళ్ళని ముళ్ళుగర్ర పెట్టి పొడుస్తూ ఉంటుంది ఒక ప్రాజెక్ట్ సక్సెస్ అవుతుంది. అట్లాంటి సిచ్యువేషన్ కనుక కొనసాగితే పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో 100% అది సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్. చెత్తని ఎవరికి ఉపయోగపడదని చెప్పేసి బయట వేసేదాన్ని తీసుకెళ్లి ఉపయోగపడే వ్యవస్థల దగ్గరికి దాన్ని చేర్చి ఆదాయం సంపాదించడం అనేది చాలా పెద్ద విషయం. ఇప్పుడు ఒక చెత్తలో చెత్త అంటే మాక్సిమం ఏముంటది, కాగితాలు ఉంటాయి, వేస్ట్ ఫుడ్ ఉంటది, పనికిరాని కూరగాయలు ఉంటాయి, వేస్ట్ ప్లాస్టిక్ ఐటమో లేదంటే ఒక ఇనప వస్తువు, ఇంకొక బట్టలో, ఇలా ఏదో ఒకటి ఉంటుంది. ఇది ఏదో ఒకటి సంథింగ్, ఏదో ఒక మూలకమే. దీన్ని ఏదో విధంగా మనం ఎక్కడో చోట ఉపయోగించవచ్చు. ఫుడ్ ఉంటే రకరకాల ప్రొడక్ట్స్ మేకింగ్ అంటే చేపలు మేత, రొయ్యల మేత, ఇట్లాంటి మేతను మేకింగ్ లో కానివ్వండి, లేదంటే జంతువులకి ఇచ్చే మేకింగ్ లో కానీ చేయొచ్చు. ప్లాస్టిక్ ఐటమ్స్ ఆల్రెడీ రీసైకిల్ ప్లాస్టిక్ ఉన్నది మన దగ్గర సిస్టమ్ ఉంది, వాటిలో యూజ్ చేయొచ్చు. సేమ్ రీసైకిల్, బట్టలు సేమ్ రీసైకిల్, ఇట్లాంటి వాటిల్లో యూజ్ చేసడానికి ఆల్రెడీ ఆ వ్యవస్థలు కొనుకెళ్ళిపోతాయి మన దగ్గర నుంచి సెగ్రిగేట్ చేసి ఇస్తే, అది డబ్బులు సంపాదించడమే. బట్ దీన్ని పర్ఫెక్ట్ గా ఎస్టాబ్లిష్ చేసి ఇన్కమ్ వచ్చేలాగా దీన్ని డెవలప్ చేస్తారా లేదా అన్నదే ఇక్కడ సమస్య. గవర్నమెంట్ ప్రాజెక్ట్ కాబట్టి ప్రతి ఒక్కళ్ళు దీన్ని ఉదాసీనంగా తీసుకుంటారు. ఆ ఉదాసీనత అనేది పోగొట్టే స్థాయిలో మొబిలైజేషన్ తేగలిగితే 100% సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్ అది.